రాష్ట్రంలో ఎన్నో సుప్రసిద్ధమైనటువంటి ప్రాచీనమైన ఆలయాలు ఉన్నాయి. అందులో జడ్చర్ల సమీపంలో ఉన్నటువంటి గంగాపురం చెన్నకేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. ఇది 11వ శతాబ్దంలో నిర్మించిన ఆలయం. ఇది పశ్చిమ చాళుక్యులు నిర్మించిన ఆలయం ఇది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వైభవం అయితే తగ్గడం లేదు. రాతి స్తంభాలు, రాతి శిలలు ఇక్కడ అనేకంగా కనిపిస్తాయి. సో ఎప్పుడైతే మహమ్మదీయుల కాలంలో దాడులు జరిగిందో అప్పుడు ఈ శిల్పాలన్నీ కూడా డిస్టర్బ్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమాత్రం కళ్ళ చెదరకుండా ఇవన్నీ శిలలు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంటాయి, దర్శనమిస్తుంటాయి. ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇది. గజేంద్ర మోక్షంలో మనకు స్వామివారు చేసినటువంటి లీలలన్నీ కూడా ఇక్కడ మనకు ఆవిష్కృతం అవుతాయి. అందుకే ఈ ఆలయానికి అంత ప్రత్యేకత ఉంది. లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం కోసం రాష్ట్రం నలుమూల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలివస్తారు. సో ఈ ఆలయానికి ఉన్నటువంటి చరిత్రను, చారిత్రక నేపథ్యాన్ని మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ బహుశా మనకు అలంపూర్ తర్వాత ఇట్లాంటి రాతి కట్టడాలు, రాతి స్తంభాలు కానీ ఈ ఆలయ శిల్పకళా సంపద అంతా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంటుంది. సో ఈ ఆలయానికి ఉన్నటువంటి చరిత్ర, ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఏ కాలంలో నిర్మించారు, ఈ గంగాపురంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది తెలుసుకుందాం. గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వంశపారంపర అర్చకుడను. నా పేరు కేశవాచార్యులు. దాదాపు ఈ దేవాలయము 30 సంవత్సరాల వారి నుంచి ఇక్కడ నిర్వర్తిస్తున్నాను. అయితే ఈ దేవాలయం ఏమిటంటే 1100 సంవత్సరాల దేవాలయము. ఈ దేవాలయం అనేది చోళరాజుల కాలం నాటిది. స్వామి ఏమిటంటే గజేంద్ర మోక్ష విష్ణు అవతారము. ఈ చోళరాజు కాలంలో ఈ దేవాలయం మొత్తము శిథిలా వ్యవస్థ ఉన్నది. అయితే ఈ యొక్క ఔరంగజేబు జమానాలో శిథిలా వ్యవస్థ బయట మొత్తం చేసినప్పుడు అప్పుడున్న అర్చకులు ఈ బయట ఉన్న విగ్రహాలు మొత్తం, రాతి విగ్రహాలు మొత్తం కొన్ని అంటే ఉడేవర్లు, నంబలవార్లు, ఈ లక్ష్మీ రంగనాయక స్వామి అమ్మవారిని ఈ విగ్రహాలు మొత్తము లోపల తాత్కాలిక ప్రతిష్ఠ చేసి అప్పుడున్న ఔరంగజేబు జమానా లోపల కాపాడుకున్నారు. అయితే అప్పుడు వాళ్ళు మొత్తం శిథిలా వ్యవస్థ చేస్తుంటే ఒకటి ఏమిటంటే ఇక్కడ దీపం వెలిగిస్తే భాగ్యం గోల్కొండ కనిపించేదని చెప్పని ఒక ధర్మశాస్త్రం అనేది. ఆ కనిపించినప్పుడు ఆ యొక్క ముస్లిం వాళ్ళు ఆ దీపాన్ని చూసి ఓర్వలేక ఇక్కడ వచ్చి మొత్తము శిథిలా వ్యవస్థ చేసారు. అప్పటి వరకు బయట శిథిలా చేసినంత లోపలికి వస్తామని ప్రయత్నం చేసిన కానీ భగవంతుడు రానియలేదు. ఎందుకోసమంటే ఆ ద్వారపాలకులు జైలు విజయాలు చెప్పి 2 ద్వారపాలకులు ఉంటారు. వాళ్ళు అనుగ్రహతోని కనిపించని విషపు క్రిమి కీటకాలు ఆ ద్వారబంధన చేసినవి. ఆ దివ్య దృష్టి అనేది కనిపించింది ముస్లిం వాళ్ళకు. మళ్ళీ లోపలికి పోతే మళ్ళీ బయటికి రాలేమని చెప్పని ఆ యొక్క అవగాహన చూసి వాళ్ళు బయలుదేరిపోయారు. అందుకే దేవాలయం లోపల తప్ప బయట మొత్తం శిథిలా వ్యవస్థ చేసారు. ఇక్కడ స్వామి వెనుక వీళ్ళందరినీ మూర్ఖత్వాన్ని ప్రవర్తించి జయసింహ అని చెప్పిన ఒక సింహము మనకు శిథిలా వ్యవస్థ కాకుండా ఆ జయసింహం అనేది ఈ యొక్క దేవాలయంలో పక్కకు దాక్కుని ఉన్నది. ఈ దేవాలయం ఏంటంటే మాయాపురము, మత్స్యాపురము, దులిత కోలాహలము, కలియుగానికి గంగాపురం అని నామకరణము. లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గజేంద్ర మోక్ష విష్ణు అలంకార ప్రియుడు కాబట్టి ఈ యొక్క లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి నామం ఏ విధంగా ప్రసిద్ధిగాంచిందంటే లక్ష్మీ విష్ణు వక్షస్థలము, చెన్న అనే పదం కర్ణాటకలో, తెలుగులో అందమైన వాడు. కేశవస్వామి అంటే కేశని రాక్షసుని సంహరించడం వల్ల కేశవస్వామి అని నామకరణము ప్రసిద్ధిగాంచింది. లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి చాలా వైభవంగా జాతరలో లక్షల జనము. ఇక్కడ కార్యక్రమాలు ఏమిటంటే మనకు మొదటి రోజు స్వామివారి 108 కలశాలతో అభిషేకం చేస్తాము. 2వ రోజు అంకురార్పణము, 3వ రోజు
ధ్వజారోహణము, 4వ రోజు వేల సంఖ్యలో స్వామివారికి అత్యంత వైభవంగా తిరుకల్యాణము ఈ యొక్క వేల జయంతో వేద బ్రాహ్మణులు చేస్తారు. 5వ రోజు మనోహరమైన సేవలు, పుష్పరథం ఉంటుంది, 6వ రోజు రథసప్తమి ఉంటుంది. ఈ విధంగా శుక్రోత్సవ పనులు అత్యంత వైభవంగా ఈ దేవాలయాన్ని ఇంతకుముందు పూర్వం అంటే ధనం మూలంగా ఏం జగత్ అంటే ధనం అనేది దానం లక్ష్మి పడుతుంది కాబట్టి అప్పుడు ఆ కాలంలో కాబట్టి ఇప్పుడున్న దేవాలయాన్ని ఈ గంగాపూర్ వాస్తవ్యులు, సర్పంచులు, పెద్దలు, అధికారులు, ముఖ్యంగా కమిటీ బాడీ మెంబర్సు అందరికీ ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఒక 2 సంవత్సరాలు అయింది. దీప్తి మేడం చెప్పిన ఐఏఎస్ ఆఫీసర్కి వచ్చిన తర్వాత దేవాలయానికి మాకు చాలా ఈ కమిటీ మెంబర్సు, ఈ యొక్క దేవాలయంలో ఉన్న ఈ సిబ్బంది మరియు ఈ యొక్క దీప్తి మేడం గారు చాలా సహకరించి మాకు కోఆపరేషన్ చాలా వైభవంగా ఇచ్చి మేము అత్యంత వైభవంగా ఈ కమిటీ మెంబర్సు, ఈ గంగాపూర్ వాస్తవ్యులు, ముఖ్యంగా కార్యనిర్వహణాధికారి ఒక స్త్రీ ఇక్కడ ఒక 10 రోజులు ఈ దేవాలయంలో ఉండి కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించి చేసి అత్యంత వైభవంగా దేవాలయాన్ని చేయించేది. చాలా అత్యంత వైభవంగా ఇతర కార్యక్రమాలు అత్యంత వైభవంగా మాతోని ఆ ఈవో గారు శ్రద్ధతోని భక్తితోని చేయించినారు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ శిల్పిని కూడా మేము కాపాడుతున్నాము. దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు వచ్చిన భక్తులకు కూడా నారాయణపేట నుండి మక్తల నుండి అక్కడ మొత్తం కూడా అక్కడ పర్మనెంట్ అంటారు అటు మొత్తం కూడా మద్దూరు అవన్నీ కూడా కోజి కొడంగల్లు కర్ణాటక బార్డర్ నుండి కూడా వేల మంది సంఖ్యతో వస్తారు. ఇక్కడ వచ్చి దేవుణ్ణి పూజిస్తారు. అయితే ఒకటి ఏంటంటే అప్పుడు ఎడ్లు బండ్లతో వస్తున్నాయి, ఇప్పుడు మొత్తం వెహికల్స్ అయినాయి కాబట్టి మేము కూడా నేను 82లో సర్పంచ్ ఉన్నప్పుడు కూడా బస్సులు ఇక్కడ నుండి ప్రాంతం నుండి తీసుకుంటే బాగుంటుంది, పబ్లిక్ ఇబ్బంది కాకూడదని చెప్పి మినీ డిపో పెట్టించాం. షాద్నా డిపో నుండి అక్కడ బస్సులు ఆయిల్ ఇన్ని అంతా ఇన్ని సెట్లు కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు 10-15 బస్సులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. 3-4 సంవత్సరాలు 3-4 రోజులు బాగా డిఎం ఇన్ని ఉంటారు, అందరు ఇన్ని ఉంటారు. మొత్తం భక్తులు ఎక్కడి నుండి ఏ ప్రాంతానికి తోలేయాలంటే ఇక్కడ నుండి గంగాపూర్ జాతర స్పెషల్ బస్సులని జరుగుతుంది. ఎలాంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా వచ్చిన వాళ్ళకు కూడా 2 వీల్ వెహికల్ కానీ కార్లు కానీ అవి ఉన్నాయి. వాళ్ళకు కూడా ఈ దేవాలయం పక్కకే పార్కింగ్ ఏర్పాటు చేసాం. దూరం చేస్తే నడవడం ఇబ్బంది అవుతుందని చెప్పి గుడికి ఆనుకొని పార్కింగ్ చేయడం జరిగింది. వచ్చిన భక్తులకు వంటలు చేసుకోవడానికి ఇంతకుముందు పూర్వం చుట్టుముట్టు వండుతుండ్రి, చాలా ఇకానంగా ఉంటుండే, పొయ్యిలు ఉంటుండే, వాళ్ళు వండుకున్నది కింద వస్తుంది కథ వస్తుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుండే. పోయిన సంవత్సరం డిఎస్పీలు వాళ్ళు ఏఎస్పీ వాళ్ళందరూ వచ్చారు, అంత బాగుంది. కానీ ఇలాంటి గలీజ్ లేకుంటే బాగుంటుందంటే ఈసారి ఒక షాంపుల్గా ఒక 50% మాత్రమే ఇక్కడ చేయకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారికి చెప్పి ఆయన సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక డోనర్ కూడా ఎందుకు విష్ణువర్ధన్ రెడ్డి అని అపరాల విష్ణువర్ధన్ రెడ్డి దాదాపు 25 నుండి 30 లక్షల వరకు డోనర్గా నేను దీన్ని కట్టిస్తా, విఐపి సూట్స్ కట్టిస్తా. మేము ఎప్పుడైనా వస్తే 1 గంట సేపు ఉండడానికి లేదు అని చెప్పి అన్నందుకు వాళ్ళను చేయండి అని చెప్తే వాళ్ళే మొన్న పని కంప్లీట్ దాదాపు 1 నెల రోజులనే డోనర్స్ మొత్తం ఇక్కడ కట్టడం జరిగింది. విఐపి సూట్స్ ఎవరైనా వస్తే ఉండడానికి. నాన్ ఏసీ ఉంటే పబ్లిక్ చిన్న వాళ్ళకు కూడా నాన్ ఏసీ గదులు కూడా ఉన్నాయి, పండుకోవడానికి షెడ్లు ఉన్నాయి, కథ ఉన్నాయి. ఇప్పుడు 50% క్లీన్ అయింది. ఆ 50% వచ్చేసారి కూడా 50% అవతల కోట కూడా ఇంకా అన్ని సెట్స్ పెట్టించి దాదాపు 2-3 లక్షలు ఖర్చు పెట్టి సదనం చేసి మొత్తం కంపల్సరీ తీసేసి భక్తులకు ఎలాంటి అది కాకుండా స్తంభాలు పెట్టి లైట్లు పెట్టి షెడ్లు వేసి వాళ్ళకి నీళ్ళు ఇచ్చి అక్కడ చేయించాం. ఇన్ని సంవత్సరాలు ఉంటే ఒకటేసారి కావాలంటే కాదు కాబట్టి 50% ఇప్పుడు మేము అనుకున్నది సాధించాం. ఆ 50% కూడా కోనర్ కానుంటి ఇక్కడ కూడా మీరు చూస్తే కనిపిస్తుంది. అవి ఆ గలీజ్ కూడా వచ్చే సంవత్సరం అది కూడా క్లీన్గా ఉంచుతామని చెప్పి మీతో పని చేస్తున్నా. ఎందుకంటే వచ్చిన భక్తులు చాలామంది వండుకున్నారు రాత్రిపూట, అది క్లీన్ ఉన్నందుకే, లేకపోతే ఇబ్బంది అవుతుండే. దానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అది ఇలా ఇప్పుడు హెల్త్ వాళ్ళు కూడా ఒక సెంటర్ ఇక్కడ పెట్టించి ఊళ్ళో సెంటర్ పెట్టించి ఎలాంటి ఇబ్బంది లేకుండా హెల్త్ ఇష్యూ లేదు ఎలాంటి లేకుండా వాళ్ళు కూడా చూస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళు కానీ వీళ్ళు ముఖ్యంగా పోలీసు వాళ్ళు కూడా. రథం అంటే చాలా పెద్ద పురాతన రథం, అది పెద్ద రథం కాబట్టి ఊళ్ళో ఉంటుంది కాబట్టి చాలా పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా డిఎస్పీ ఏఎస్పీ
దాదాపు 200 మంది ఫోర్సు, 10 మంది సిఐలు, 10-15 మంది ఎస్ఐలు వచ్చి మొత్తం రథం పోయే వరకు కూడా వాళ్ళు చాలా సహకరించారు. ఈ జాతర ముందు కూడా ఎస్పీ గారు కూడా వచ్చి సందర్శించడం జరిగింది. ఇంత పెద్ద గుడి, ఇంత అది ఎలాంటి చిన్న అది రాకూడదు అని చెప్పి నేను ఫోర్స్ పంపిస్తాను చెప్పి చెప్పడం జరిగింది. మేము ముందు పోయి కలిసినాం. అందుకొరకే మొత్తం ఎస్పీ గారు వచ్చినందుకు కూడా మొత్తం అందరు కూడా వచ్చి అందరు సహకరించారు. పోలీసు శాఖ వారు కూడా చాలా బాగా చేశారు. పబ్లిక్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చాలా చక్కగా చేస్తున్నాం. ఆ కోనేరు చుట్టుముట్టు కూడా కోనేరులో ఎవరైనా పడకుండా కూడా కోనేరు చుట్టుముట్టు కూడా మేము అది చేయడం జరిగింది. ఆ మార్కెట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి స్నానాలు చేయడానికి కూడా ఆ షవరింగ్ పెట్టడం జరిగింది. ముసళ్ళు వంగి చేయాలంటే ఇబ్బంది కోనేరులో పోకుండా అట్లా కూడా వాళ్ళకి చేయడం జరిగింది. చాలా ప్రశాంతంగా జరిగింది, చాలా మంచిగా జరిగింది. ఈసారి ఈవో మేడం కూడా ఉన్నది. ఈసారి ఆమె దగ్గర నుండి కూడా మొత్తం మేము వాళ్ళు సహకరించి గణనీయంగా పెరిగింది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఇది అమౌంట్ గుడి మన ఉండిల అమౌంట్ కూడా పెరిగింది. ఈ మన కోడలే కానీ ఇవన్నీ కూడా చాలా బాగా పెరిగింది. ఈసారి కూడా ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ పెరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చేయడం జరిగింది. అప్పుడు ముస్లిమ్స్ రాజు ఎప్పుడో వెనకడికి ఆ రాజులు ముస్లిమ్స్ రాజులు వచ్చి స్థిరం చేశారు. మొత్తం ప్రతి శిల్పి చూడండి మీరు కొద్ది కట్ చేశారు. అప్పుడు ఆ మీద గోపురం కూడా కట్ చేశారు. కట్ చేసాక తిరుపతి దేవాలయం వాళ్ళు ఇక్కడ స్టే చేశారు. వస్తే ఇప్పుడు మధ్యాహ్నం ఇది జరిగింది, ముస్లిమ్స్ రాజులు ఉన్నప్పుడు జరిగింది. దీన్ని మళ్ళీ కట్టియాలన్నందుకు మేము ఆ శిఖరము ఎండోమెంట్ నుండి ఆర్డర్ తీసుకొని కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి అది ఎట్లా పాతది ఎట్లా ఉందో అలాంటి కట్టడం జరిగింది. దానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంత అమౌంట్ ఇచ్చిండు డోనర్గా. రథాలు కూడా అప్పుడే చేయించడం జరిగింది. ఆ కలిసి అవన్నీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ముస్లిమ్స్ డ్యామేజ్ చేసిందని ఇప్పుడు మాత్రం మంచిగానే. సో మొత్తం అంతా ఈ శిల్పి కళ ప్రతి దానికి కూడా కొద్దిగా డ్యామేజ్ ఉంది అన్నట్టు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నా పరిరక్షణ చర్యలు తీసుకుంటారు? వాళ్ళు చూసిపోతున్నారు, దాన్ని ఏం చేయొద్దు అంటారు. దీని మీద సిమెంట్ కానీ కథ కానీ లేకపోతే ఇంకేది కూడా శిల్పిని అట్లే ఉంచామంటారు. మేము ఒకటి ఏం చెప్పినామంటే ఇప్పుడు మన ఈవో గారితో డిస్కస్ చేసాము. ఈ వెనకడికి సున్నం జాజు పెట్టారు. సున్నం జాజు తీసేసి మొత్తం పాలిష్ వచ్చేటట్టు దానికి ఆర్డర్ తీసుకొని మొత్తం అంతా సాఫ్ చేపించి పాలిష్ పెడితే ఆ రాతి ఒరిజినల్గా కనిపిస్తుంది. దాదాపు 20-30 సంవత్సరాల వరకు అది ఉంటుందని చెప్పి అన్నారు. ఆ తమిళనాడు వాళ్ళు వస్తారంట. దాని కొరకు మేము ఎండోమెంట్ కూడా రాసి పంపించాము. అవి వీళ్ళకు కూడా చెప్పినాము, ఎవరికి మన పురావస్తు శాఖ వాళ్ళకు. దీన్ని మొత్తం తీసేసి మొత్తం ఎప్పుడు ఎట్లయితే వెనక ఎట్లున్నదో అలాంటి లాగా చేయాలని చెప్పి మా ఉద్దేశం. అది గంగాపురం శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ఒక అంశం కోనేరు గురించి. చాలా పురాతనమైనటువంటి కోనేరు ఇది. ఇక్కడ కోనేరులో స్నానం ఆచరించిన తర్వాతనే భక్తులంతా స్వామిని దర్శించుకుంటారు. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కోనేరు ఇది. సోపాన క్రమంలో కనిపిస్తుంది. స్టెప్ బై స్టెప్ మనకు రాతి కోనేరు ఇది. చాలా తక్కువగా ఉన్నాయి కోనేరులు. అట్లాంటిది 1000 సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి కోనేరు ఇది. ఇందులో సొరంగ మార్గం కూడా ఉందంట. ఈ ఆలయ అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. కోనేరు ప్రత్యేకతను తెలుసుకుందాం, దాంతోపాటు సొరంగ మార్గం గురించి తెలుసుకుందాం. లక్ష్మీ చెన్నకేశవ దేవాలయంలో ఈశాన్య భాగంలో కోనేరు ఉంటుంది. ఇక్కడ కోనేరు చాలా అద్భుతంగా రాతి కట్టడంతో చతురస్రాకారంగా కోనేరు ఉంటుంది. ఒకప్పుడు ఒక 60-70 సంవత్సరాల కిందట కోనేరు నీళ్లు ఊరిన తర్వాత ఆ నీళ్ళు అనేది చాలా చక్కగా ఉండి అందులో స్నానాలు చేసి మునిగి వాళ్ళు తడిబట్టలతో దేవాలయాన్ని దర్శనం చేసుకునేది. అయితే ఈ కోనేరు ఏంటంటే ఒక ఆగమశాస్త్ర ప్రకారము కోనేరులో స్వరంగము రంగనాయక స్వామి అని చెప్పి జడ్చల్లో ఉన్నది. ఇక్కడి అడుగులో మునిగి ఆ రంగనాయక స్వామి దేవాలయంలో ఈ స్వామి తేలేది అని చెప్పని ఒక ఆగమశాస్త్రం ఉన్నది. ఇప్పటికీ ఈ లక్ష్మీ చెన్నకేశవ దేవాలయంలో గుండు పైన అచ్చులు ఉంటాయి. స్వామివారి యొక్క హస్తాలు పాదాలు 2 ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ పాదాలు మునిగిపోయినవి. ఈ కోనేరు పునరుద్ధరణ కార్యక్రమాల గురించి ప్రభుత్వానికి ఏమైనా నివేదిక ఇచ్చినారా? ఇచ్చినారు. కోనేరు కొంచెము అస్తవ్యవస్థలో ఉంది కాబట్టి ఇంతకుముందు కోనేరు గురించి మొత్తము ఎవరైనా చెప్పినారు. ఇది కోనేరు కానీ రాతి కానీ ఏదైనా ఆర్గనైజ్ డిపార్ట్మెంట్ పురావస్తు శాఖ వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళకి ఎన్నో ఉత్తరాలు రాసిండ్రు, ఎన్నో చేసిండ్రు, కానీ వాళ్ళు శ్రద్ధ తీసుకొని ఈ యొక్క రాతి కట్టాలి కాబట్టి తీసుకుంటే భగవంతు అనుగ్రహం ఉంటుందని చెప్పని అవగాహన. కోనేరు వైభవం ఎట్లా ఉండేది గతంలో మీరు చూసినప్పటి నుంచి, మీ చిన్ననాటి నుంచి మీకు ఊహ తెలిసినప్పటి నుంచి కోనేరు గురించి? కోనేరు అనేది ఇక్కడ ప్రతిరోజు మేము దేవాలయానికి స్వామివారికి అభిషేకానికి కోనేరు నుంచి తీర్థము తీసుకొని స్వామివారికి ప్రతిరోజు అభిషేకం చేసేది.
ఆ యొక్క తీర్థం అనేది అభిషేకం చేసిన తర్వాత ప్రతి భక్తులకు అందరూ తీర్థం ఇచ్చేది. ఆ యొక్క తీర్థం వల్ల సంరక్షణ, సకల ఆరోగ్యాలు ఈ విధంగా భక్తులకు ఉండేది. మీ పూర్వీకులు ఏం చెప్పేవాళ్ళు కోనేరు గురించి? కోనేరు గురించి అదే చెప్పేది, బిందసేవ అని చెప్పని కోనేరు నుంచి నీళ్ళు తీసుకొని ప్రతిరోజు స్వామివారికి అమ్మవారికి అభిషేకం చేసి ఆ తీర్థం సంరక్షణ చేసుకొని ఆ తీర్థము ప్రతిరోజు భక్తులకు ఇచ్చేది అవగాహన. ఓకే, ముఖ్యంగా చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో జరిగే జాతరలో గంప జాతర అని ఎందుకంటారు? ఈ గంప జాతర 2 సంవత్సరంలకు ఒకసారి జరుగుతుంది. అయితే ఈ గంప జాతర వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వ్యవసాయం చేసుకొని అక్కడ పండించే యొక్క ధనాన్ని వాళ్ళు ప్రోగు చేసుకొని ఆ గంపలో వాళ్ళు వండుకునే పదార్థాలు ఈ ధనాన్ని గంపలో పెట్టుకొని అక్కడి నుంచి దాదాపు 100 కిలోమీటర్ల వరకు భక్తి చేతిలో నడుచుకుంటూ వచ్చేది. ఒక రోజు మీద నడుచుకుంటూ వచ్చేసి రాత్రికి బయలుదేరితే ఉదయము వచ్చి ఇక్కడ స్వామివారి లక్ష్మీ చెన్నకేశ్వర దేవస్థానం ముందర ఆ రథాల చుట్టూ 11 ప్రదక్షిణ చేసి స్వామికి 5 ప్రదక్షిణ చేసి ఆ డబ్బులు మొత్తం ఖర్చు పెట్టి దేవాలయంలో ముడుపులు కానీ వాళ్ళు ఇచ్చేది మొత్తం ధనము ఆ ముడుపులు గనులో వేసి వాళ్ళు ఖర్చు పెట్టి ఆ యొక్క నిష్ఠతోని వాళ్ళు ఇక్కడ స్వామివారికి నివేదన భక్ష్యాలు కానీ పోలీలు కానీ ఇవన్నీ చేసుకొని దేవునికి నివేదన పెట్టుకొని వాళ్ళు తిని రాత్రి ఉండి ఉదయము స్వామివారికి నమస్కారం చేసి అనుగ్రహం తీసుకొని పోతారు. గ్రామస్తులు అంతా కూడా కోనేరు గురించి ఎంత పవిత్రంగా భావిస్తారు, అట్లాగే గంప జాతర వచ్చేటప్పుడు వాళ్ళు ఎట్లా అనుభూతికి లోనవుతారు? తల మీద గంపలు పూజించుకొని సున్నం జాతతో తీసుకొని వాళ్ళు మొత్తం గోవిందా 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 అనుకో బాగా పెద్ద ఒకటే దండులాగా వస్తారు, అంతా ఒకటేసారి వస్తారు. వచ్చేందుకు కూడా మాకు కూడా చాలా సంతోషం. వాళ్ళు కూడా 2 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. ప్రతిసారి కూడా డెవలప్మెంట్ చూసి కూడా వాళ్ళు కూడా సంతోషపడతారు. ఈసారి ఎమ్మెల్యే గారు కూడా శ్రద్ధ తీసుకొని దాదాపు కరెంటు కానీ ఇది కానీ చాలా శ్రద్ధ తీసుకొని అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. చుట్టూ వీధి దీపాలు కానీ ఇవి చూస్తున్న మొత్తం కోనేరు చుట్టూ కానీ చుట్టూ వీధి దీపాలు కానీ ఊళ్ళే కానీ ప్రతిదీ కానీ ఆయన శ్రద్ధ తీసుకొని వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆయన మాకు శ్రద్ధతో మాకు చెప్పడం జరిగింది. కోనేరు గురించి చెప్పండి. కోనేరుని ఎంత పవిత్రంగా భావిస్తారు? కోనేరు అంటే చాలా పవిత్రంగా భావిస్తాం. ఎందుకంటే కోనేరులో మునిగితే అన్నీ పోతాయనే ఉద్దేశంతో కోనేరులో మునిగి అదే తడిపడతోటి దేవాలయం దానికి పోయి దేవుని ముందరకు పోయి కొబ్బరికాయ కొట్టి అదే సంప్రదాయం వాళ్ళు పవిత్రంగా భావిస్తారు. కోనేరు అంటే చాలా పవిత్రంగా ఇంకోటి లేదనే ఉద్దేశం. కోనేరులో ఏదైనా తప్పు చేస్తే అరే నువ్వు కోనేరులో మునుగురా, నువ్వు మాపు చేస్తామంటే మునుగుడు అన్నట్టు. ఎందుకంటే కోనేరు అనేది అంత పవిత్రంగా అంత అదిగా భక్తితోటి ఉంటుంది అన్నట్టు కోనేరు. ఓకే, అంటే ఈ పురావస్తు శాఖ వాళ్ళకు ఏమన్నా ప్రపోజల్ ఇచ్చారా గవర్నమెంట్కి ఏమన్నా పునరుద్ధరణ గురించి? ఇచ్చినాం సార్, ఇచ్చినాము. మేము కూడా ఎమ్మెల్యే గారికి చెప్పినాము. మేము ఇదివరకు కమిషనర్ ఆఫీస్లో కూడా ఎన్నోసార్లు అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే అన్ని రాళ్ళు కొద్దిగా కిందికి మీదకి అయినాయి కాబట్టి అవి పురావస్తు శాఖ వాళ్ళు డిపార్ట్మెంట్ అని చెప్తే వాళ్ళు కూడా రాసిరు. అక్కడ మాకు ముఖ్యంగా ఒకటి ఏంటంటే ఈ ఢిల్లీ నుండి మనకు అలంపూర్ ఒకటి, ఈ చెన్నకేశ్వర స్వామి గంగాపూర్ టెంపుల్ ఒకటి 2 సెలెక్షన్ అయింది. ప్రసాద్ స్కీమ్ అని వాళ్ళు వీళ్ళు పురాతనమైన దాని కొరకు అది ఉంటారు కదా మన ఆర్కియాలజీ వాళ్ళు, టూరిజం వాళ్ళు దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మాకు మొన్న లెటర్ రావడం జరిగింది. మొన్న ఎమ్మెల్యే గారితో కవరింగ్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ నుండి ఎండోమెంట్ మినిస్టర్ గారికి పోయింది. ఆ నుండి టూరిజం మినిస్టర్ నుండి సెంట్రల్ మినిస్టర్కి పోతే నిధులు కూడా ఎక్కువ వస్తాయి. అప్పుడు దీన్ని మొత్తం గుడి మాని ఏదన్నా ఇబ్బంది ఉన్నా అది చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఎంతోమంది భక్తులకు ఇలవేల్పు. లక్షలాదిగా జాతర కోసం తరలివస్తారు. మాఘమాసంలో జరిగే జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. వచ్చిన భక్తులంతా కూడా స్వామికి దాసంగాలు పెడతారు. ఎక్కడి నుంచి వచ్చారో జనం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. స్వామి జాతరకు రావాలంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఆలోచన చేసుకుంటారు, మాట్లాడడం తెలుసుకుందాం. ఏం పేరమ్మా, ఏ ఊరు నుంచి వచ్చారు? జయమ్మ సార్, రామచంద్రపురం. ప్రతి సంవత్సరం వస్తారా జాతరకి? ఏమేం చేస్తారు జాతరకు? రథం చేద్దామని వచ్చినాం సార్. జాతర ఇంటి దేవుడా మీకు? ఇంటి దేవుడు సార్. ఓకే, ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం. చెప్పండి, ఏమేం చేస్తారు? వచ్చి ఎప్పుడు వస్తారు? ఎక్కడ వంటలు చేసుకుంటారు? స్వామిని ఎట్లా? ఇక్కడ వంటలు చేసుకుంటాం లోపల, ఇంకా రథం పెట్టుకుంటాం సార్. ఓకే, ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం. ఓకే, గంప జాతర గురించి తెలుసా మీకు? గంప జాతర ఏందమ్మా? గంప జాతర గంప జాతర అంటే మేము వెళ్ళాం కానీ వెళ్తారు.
ఎప్పటికి వస్తాం, ఆట వస్తాము. మా పిల్లలు మేము అందరం ప్రతిసారి వస్తాం. వ్రతం పెడుతున్నారు నా కొడుకు, నా కోడలు, నా మన్మడు. గంగాపురం జాతర ఇంటి దేవుడా మీకు? ప్రతి సంవత్సరం వస్తారు? ప్రతి సంవత్సరం వస్తాం. ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పండి? మన్నెంకొండకి వెళ్ళొస్తాం. జాతరలో ఏమేమి చేస్తారు? దాసంగం పెడతాం, అంటే ఇక్కడ తేరు గుంసారు, వాళ్ళు అన్నీ చేస్తారు. ప్రతి సంవత్సరం వస్తాం. కుండ ఏంది? కుండలో అన్నం అనుకున్నారా? ఆచారం అయితే కుండల్లో ఉండాలి. కుండల్లో ఉండాలి. స్వామికి దాసంగం పెట్టేటప్పుడు అన్నము కుండలో బెల్లం వేసి చేస్తారు. పచ్చి పులుసు బెల్లం అన్నం చేస్తాం. స్వామికి నైవేద్యం అదేనా? నైవేద్యం అదే పచ్చి పులుసు బెల్లం. ఇంత ఎంతమంది వస్తారా? వస్తాం. రథానికి వస్తారా లేకపోతే జాతరలో ఎప్పుడు వీలైతే అప్పుడు వస్తాం? జాతరకి వస్తాం. జాతర ముందర వస్తాం, జాతర ఈ టైంలో వస్తాం. గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయ ప్రాశస్తాన్ని తెలుసుకుందాం. మనతో పాటు అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామికి ఉన్నటువంటి చరిత్ర నేపథ్యం, ఆలయ ప్రాశస్తం గురించి చెప్పండి సార్. అయా 10 అవతారాల లోపల మొదటి అవతారం ఏదైతే ఉందో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి యొక్క అవతారమే. గజేంద్ర మోక్షని కాపాడినవాడు. ఏ విధంగా? ఏ గోపాలక ఏ కృపా జదనిదే ఏ సింధు కన్యాపతే ఏకం శాంతకం ఏ గజేంద్ర ఏ మాధవ ఏ రామానుజ ఏ జగత్రైగురో ఏ పుండరీకాక్ష పాలేవరం జానామనత్వమిన. భక్తులు ఏతుందో పరపర విధాలుగా ఈ 10 అవతారాలు ఏ విధంగా కోరుకుంటున్నారో అంతకంటే ముందే మగ సామ్రాజ్యము చాణక్యుని కాలం లోపల అప్పుడు వెలిసిన యొక్క దేవాలయం ఇది. స్వయంగా ఒక భక్తులు ఏదైతే ఉందో ఆ దేవాలయాన్ని స్థాపించుకుంటే ఆ దేవాలయాన్ని స్థాపించిన తర్వాత తన యొక్క మనసు ఏదైతే ఉందో తన కాలకృత్యం చూసుకుంటూ లెక్కలు చేశాడు. ఛీ, ఇంతే కదా ఈ భక్తులు అని చెప్పి అనుకుని స్వయముగా చెన్నకేశవ స్వామియే ప్రత్యక్షమయ్యి ఇక నువ్వు చేసిన యొక్క దేవాలయాన్ని పక్కన వదిలేసి ఈ దేవాలయానికి భక్తులందరినీ పిలిపించి ఇక్కడ ప్రతి ఒక్క రాయి శిల్పం మొత్తం కూడా ఉదయించి మొదలుకొని సూర్యో అస్తమయం వరకు పనిచేసి దుందుబి నది నామ దేవత విష్ణుప్రియ విష్ణుదేవునికి ఆజ్ఞ వల్ల దుందుబి అని ఒక నది ఉంది అక్కడ. అంటే ఇక్కడ కష్టం చేయాలి. సాయంకాలం అక్కడ పోయి స్నానం చేసి మళ్ళీ ఓం నమో నారాయణాయ అని భగవంతుని ధ్యానం చేస్తే ఆ స్నానం చేసి ఆ నీళ్ళల్లో ఆ దిమ్మలో అవుతుందో నాణ్యాలు దొరికినాయి. ఎవరెంత కష్టం చేస్తే అంత ఫలితం ఇచ్చాడు ఆ యొక్క శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి. అదేవిధంగా దినదినానికి అభివృద్ధి అయ్యి ఇప్పటికీ ఈ యొక్క కాల పరిమితిలో ఏదైతే ఉందో అంతకుముందు ఏదైతే ఉందో పురాతనమైన గ్రామస్తులు సర్పంచ్ వీళ్ళంతా కూడా చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఉందో ఇంతకుముందు కూడా సర్పంచ్ అనంతరెడ్డి గారు కూడా చాలా కష్టపడ్డారు. ఈవో రాజు గారు కష్టపడ్డారు. అంతకుముందు జనార్దన్ రెడ్డి కష్టపడ్డాడు. ఇప్పుడు ప్రస్తుతానికి జనార్దన్ రెడ్డి గారికి మాఘశుద్ధ పాడ్యం నుంచి మొదలుకొని దశమి వరకు కూడా ఎలాంటి యొక్క లొల్లులు ప్రశాంతంగా జాతర ఇంతవరకు జరిగిపోయింది. ఆయన కుటుంబానికి మీ ఛానల్కు గంగాపురం వచ్చిన యొక్క భక్తులందరికీ కూడా క్షేమ స్థైర్య విజయ అభయ ఆరోగ్యాలు పొందగలరు. చెన్నకేశవ స్వామి యొక్క ఆశీర్వచనము. మన్యము కొండలవు స్వామి రమ రమణ గోవింద మన్యము కొండలవు స్వామి పుట్టిందే తిరుపతి మన్యము కొండలవు స్వామి పెరిగిందే ఆయా మన్యము కొండలవు స్వామి రమ రమణ గోవింద మన్యము కొండలవు స్వామి. బ్రహ్మాండంగా ఉంది. పురావస్తు శాఖ వాళ్ళు కూడా మేనేజ్మెంట్ చూసుకున్నారు. అయినా వాళ్ళంత పెద్దగా ఏం పట్టించుకోలేదు. కానీ గ్రామస్తులు, ఎండోమెంట్ ఈవో గారు, తర్వాత పురాతనమైన యొక్క దేవాలయాన్ని గర్భగుడిలో మాఘశుద్ధ పాడ్యం నుంచి మొదలుకొని పాడ్యమి విధి తదియ పంచమి కళ్యాణం ముందు నడుస్తుంది. చిన్నరథము, రసప్తామి, పెద్దరథము, దోపు బండ్లు ఇవన్నీ నడుస్తున్నాయి. చక్కతీర్థం బ్రహ్మాండ అభిషేకమైంది. రాత్రి నాగవెల్లి కూడా ఆనందో బ్రహ్మేతి ఎన్నులు కనీ విని ఎరగన ఆయన అయ్యాంలో ముగ్గు చేయలేదు. కానీ కనీ విని ఎరగంలో ఆనందో బ్రహ్మేతి బ్రహ్మ ప్రియేతయా ఏవం వేద ఎన్ని వేదాలు చదువుకున్నా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఎన్ని వేదాలు చదువుకున్నా ఇంత నా యొక్క 65 ఏళ్ల సర్వీసులో ఈ యొక్క నాగవెల్లి కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. ఆపద మొక్కుల వాడు దశావతారాల కింద ముందే ఆ యొక్క గర్భాలయం ఏతుందో లక్ష్మీదేవి ఉంది, చెన్నకేశవ ఉంది,
శంకు చక్ర గదాపాణి. మామూలుగా మన విష్ణుకి ఎట్లా ఉంటుంది, కుడికి శంకు జైనకు చక్రం అట్లా ఉంటుంది. కానీ గజేంద్రుడికి కాపాడిని కనుక ఆ స్వామి ఆ వైకుంఠానికి బయలుదేరక ఇక్కడ వచ్చి ఆ గజేంద్రుడు అక్కడ కాపాడే కనుక గద ఎడమ చేయికి కుడికి శంకు ఈ విధంగా నానా విధంగా స్వామి వస్తుంది. స్వామి దాని యొక్క పుణ్య ఫలమే గర్భగుడిలో ఇప్పటికీ అర్థమైందా బ్రహ్మాండంగా పూజలు పాంచరాత విధానంగా ఆరాధన జరుగుతూ ఉంది. వంశ పరంపర ధర్మకర్త ఉన్నాడు, పూజారులు ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు. వీళ్ళంతా కూడా భక్తితోటి డబ్బులు వస్తున్నాయని చేయడంలే, భక్తితోటి బ్రహ్మాండంగా గర్భగుడిని స్వామిని కాపాడుకొని గంగాపురం దేవాలయాన్ని కూడా కాపాడుకొని జీవనోపాయం చేస్తూ భక్తానుగుణకారకుడు భగవంతుడి కనుక ఆ పరమాత్ముడే ఇంత జనాన్ని ఇంత భక్తులందరూ కూడా తీసుకొచ్చి ఈ యొక్క చెనకేశ్వర స్వామి అనుగ్రహ భక్తులు పొందుతున్నారు. యజమానికి మీ టీవీకి విజయీ భవ. గంగాపురం అనే పేరు ఎట్లా వచ్చింది, ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, చారిత్రక ఆధారాలు ఏమున్నాయి? అదే గంగాపురము అంటే పురాతనంలో అవుతుందా, సామవేదం ఎదురువేదం ఈ వేదాలు ఎట్లా ఉన్నాయో కలియుగం లోపల 4 యుగాలు ఉన్నాయి కనుక ఆ యుగంలో కేశవ రాక్షసుడిని సంహరించేందుకు వచ్చాడు విష్ణుమూర్తి. దుష్టావతారే దేవాడా విష్ణం ప్రియానుదాచారే ద్వారపాలకులు 4 ఉంటారు, కుంభకర్ణులు అర్థమైందా. తర్వాత హిరణ్యకశిపుడు, అదేవిధంగా కేశవుడు ఒక రాక్షసుడు ఉంటే ఆ రాక్షసు ద్వారకలో ఉన్న మహాభూత భవిష్యత్ కాలని చెప్పి మహానుభావులు ఉన్నారు. ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. అరే స్వామి యొక్క మాకు సంకల్పం దర్శనం ఇవ్వమంటే స్వామి ఎదురవేండి ఇప్పుడు లేదు అన్నారు, ఇప్పుడు వీలు కాదు అన్నారు. అనే వరకల్లా వాళ్ళు భూతభోషం నేర్చుకున్న బ్రహ్మ ఋషి దేవత విష్ణు ప్రియం కదా, అలాంటి వాళ్ళు ఏం చేశారు అంటే ఆ రాక్షసుడు ఈ విధంగా కలియుగంలో జీవిస్తాడు. అంటే ఏంది, ప్రేమగా అయితే చాలా రోజులు, దుర్మార్గం అయితే కొన్ని రోజులు. అంటే దుర్మార్గం అంటే 7 యుగాల వరకు, మళ్ళీ విరుద్ధం విష్ణుమూర్తికి రాక్షసుని విరుద్ధము అంటే 3 యుగాలు. ఆ 3 యుగాల లోపల కేశవ రాక్షసుడు బ్రహ్మాండంగా యుద్ధం చేసి ఈ గంగాపురానికి పేరు తెచ్చిపెట్టి ఆ కేశవుని సంహరించి అదేవిధంగా ఇప్పుడు ఉన్న ఈ లక్ష్మీ చెనకేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి జరుగుతున్నది. విజయీ భవ.